అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో చికెన్‌తో బిర్యానీ చేయటం చూద్దాం. కోడితో బిర్యానీ అన్నమాట. దానికోసం బిర్యానీకి లెగ్ పీస్‌లు, బిర్యానీ పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నాం అన్నమాట. ఈ బిర్యానీ ముందుగా ఇదంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి చికెన్‌ని. దానికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకున్నాం. నిలువుగా చీల్చిన పచ్చిమిర్చిని తీసుకున్నాం. దాని తర్వాత సన్నగా తరిగిన టమోటో, వేసిన తర్వాత ఈ బిర్యానీకి ముక్కలన్నీ ఇవన్నీ పట్టేలాగా కలపటంలోనే టేస్ట్ వస్తుంది. వీటిని వేసాక అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇది సుమారుగా 1 కేజీ, కేజీ ఉంటుంది. కేజీకి కేజీ రైస్ తీసుకోవచ్చు. దాని తర్వాత సాల్ట్ యాడ్ చేసాము. బిర్యానీ నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా పక్కనే ఉన్న ముస్లిమ్స్ ఫ్యామిలీ దగ్గర ఓ అమ్మాయి చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. సాల్ట్ తర్వాత కారం యాడ్ చేసాం. గరం మసాలా యాడ్ చేస్తున్నాం. హోమ్మేడ్ గరం మసాలా ఇంట్లో తయారు చేసింది. చక్కగా అన్నీ వేయించి మిక్సీ పట్టిన గరం మసాలా. మీరు ఎంతమంది దీన్ని ట్రై చేశారో కామెంట్ చేయండి. టేస్ట్ తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. తర్వాత నిమ్మరసం యాడ్ చేస్తున్నాం. మాకు ఆల్రెడీ నిమ్మకాయ రసం బాటిల్ తీసి స్టోర్ చేస్తాను. దాన్ని కలిపాము. ఇవన్నీ ఒకదానితో ఒకటి ఆ ముక్కకు పట్టేలా కోటింగ్ అయ్యేలా కలపాలి. నీట్గా కలుపుకోవాలి. నిమ్మరసం కలిపాక పెరుగు యాడ్ చేస్తున్నాం. పుల్లటి పెరుగు దీనికి బాగా టేస్ట్ ఇస్తుంది. పెరుగు కూడా వేసి మంచిగా కలపాలి. ఇప్పుడైతే యూట్యూబ్, సెల్ వీటిలో చూస్తున్నాం, కానీ నేను ఈ బిర్యానీ నేర్చుకున్న టైంలో ఏమీ లేవు. కనీసం టీవీలో కూడా రావటం లేదు. ఆ టైంలో పిల్లలు ఇష్టపడుతున్నారని వాళ్ళ కోసం ట్రై చేశాను. ఇంట్లో వరకే పిల్లలకు మాత్రమే చేస్తూ చేస్తూ అది కొంచెం నీట్గా చేయటం వచ్చేసింది. కారం, పెరుగు, ఉప్పు, టమాటా మనం వేసినవన్నీ చికెన్కి పట్టాలి. దీన్ని 1 గంట సేపు మూత పెట్టి వదిలేయాలి. నెక్స్ట్ ఈ బిర్యానీ కోసం మళ్ళీ స్టవ్ మీద
కళాయి పెట్టేసి బిర్యానీ ఆకేసాము. బిర్యానీకేసి మసాలా దినుసులన్నీ వేసాము. మళ్ళీ ఉల్లిపాయ వేయాలి, సన్నగా తరిగిన ఉల్లిపాయ. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. వీటిని నెమ్మదిగా వేయించాలి. ఇప్పుడు నేను చాలా చూసాను, కుక్కర్లో 20 నిమిషాల్లో 10 నిమిషాల్లో కూడా చేసేస్తున్నారు. అయితే ఇది స్టార్టింగ్లో నేను నేర్చుకున్న పద్ధతి. దీని టేస్ట్ వేరు ఉంటుంది, వాటి టేస్ట్లో కొంచెం తేడా ఉంటుంది. దమ్ బిర్యానీ కూడా చేయొచ్చు, అది ఒక పద్ధతి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఉల్లిపాయలు వేగాయి. వాటిని కొంచెం పక్కకని అల్లం చిన్నులపాయ పేస్ట్ని వేస్తున్నాం. ఇది దమ్ బిర్యానీలో అయితే వేరుగా ఉంటుంది, ఆ ఉల్లిపాయలను బయటకు తీసేస్తారు, లేయర్లుగా వేస్తారు. ఇది ట్రెడిషన్ అంట, సాంప్రదాయంగా ఇండ్లలో ఎక్కువగా ఇలానే చేసేస్తారంట ముస్లిమ్స్. నాకు పక్కనే ఉన్న అమ్మాయి నేర్పించిందనమాట. ఇప్పుడు దీంట్లో పుదీనా వేసాము. తర్వాత మళ్ళీ గరం మసాలా, దాన్ని కూడా మంచిగా తిప్పాలి. మా ఇంట్లో అయితే పండగలకి, సండేలు ఏదైనా తినాలనిపించినప్పుడు కొబ్బరి పాలతో రైస్, పలావ్ మాత్రమే చేసేవాళ్ళు. బిర్యానీ మ్యారేజ్ అయినాక పిల్లల కోసం నేర్చుకున్నాను. మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తం పెట్టేయాలి దాంట్లో, లేదా ముందుగా ఒకసారి కుక్కర్లో ఓ 2 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు. మేము డైరెక్ట్గా కళాయిలో పెట్టేస్తున్నాం. మటన్ అయితే ఇలా చేస్తే ఉడకదని కంపల్సరీగా కుక్కర్లో కుక్ చేయాలి. 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో కుక్ చేసి తర్వాత కలపాలి. అది కూడా ఒకసారి చూద్దాం. దీన్ని మూత పెట్టేసి ఓ 20 మినిట్స్ వదిలేయాలి. ఆ చికెన్లో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. దాంతో నీట్గా చికెన్ మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. నీ వాటర్ వస్తుంది మనకు నార్మల్ చికెన్ వండేటప్పుడు వచ్చినట్లే ఆ వాటర్ వచ్చేసింది. సగం పైనే కుక్ అయిందనమాట. ఆ బోన్కున్న కండ కొద్దిగా లూజ్ అయిపోతుంది ముక్క కుక్ అయినప్పుడు. అలా కంటితో చూస్తుంటేనే అర్థమవుతుంది. తర్వాత మనకి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. చెప్తా, వాటర్ యాడ్ చేసాము. వాటర్ యాడ్ చేశాక కొద్దిగా మళ్ళీ రైస్ కోసం కళ్ళుప్పు యాడ్ చేసాం. దీనిలో ఓ అరగంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని వేస్తున్నాం. చాలా సింపుల్గా, అంటే ఏ టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉడికిందో లేదో అట్లాంటి ఏం టెన్షన్ లేకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.